ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 4 భూకంపాలు నమోదయ్యాయని కాకతీయ యూనివర్సిటీ భూగోళ శాస్త్ర విభాగాధిపతి మల్లికార్జున్ మేడారం ఏటూరు నాగారం మధ్యలో భూకంప కేంద్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైందన్నారు. ఈ భూకంపంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదంటున్న ప్రొఫెసర్ మల్లికార్జున్తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. భూకంపం ప్రకంపనలు సృష్టించని చెప్పొచ్చు. దీనికి కేంద్రంగా మేడారం ఉన్నటువంటి ఆటవీ ప్రాంతంలో కూడా 5.3గా రిక్టర్ స్కేల్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి, ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ భూ విభాగానికి సంబంధించిన విభాగాధిపతి మల్లికార్జున్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రధానంగా మీరు చెప్పండి సార్, అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి, ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? ఇవాళ మార్నింగ్ మనకు పొద్దున 7:30 ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపము మన ములుగు నుంచి 55 కిలోమీటర్ల ఈశాన్య వైపు ఏటూరు నాగారం ప్రాంతంలో గోదావరి నది తీర ప్రాంతంలో మనకు సంభవించింది. అక్కడ భూకంప కేంద్రం మనం లొకేట్ అయింది. ఈ భూకంప కేంద్రం కింద లోతులు చూస్తే 10 కిలోమీటర్ల లోతు నుంచి మనకు ఈ భూకంపం అనేది ఉద్భవించింది. పైన ఉపరితలాన్ని మనం భూకంప కేంద్రం అంటాము. సో ఆ కేంద్రం నుంచి స్టార్ట్ అయినటువంటి భూకంపం అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి మనకు పొద్దున్నే భూమి కొంచెం కంపించినట్టుగా ప్రకంపనలు వచ్చినాయి. సో దీనికి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మనకు 5 రిక్టర్ స్కేల్పై 5గా నమోదైంది దాని తీవ్రత. సో అది పెద్దగా మన ప్రమాదం సంభవించదు. సో ఇదంతా మోడరేట్ ఎర్త్క్వేక్స్ కింద మనం గుర్తిస్తాము. అంటే ఒక మాదిరిగా వచ్చేటువంటి భూకంపాలని అర్థం. సో ఈ భూకంపం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి భ్రంశాలు అంటే ఏంటంటే భూమి లోపల మనకు పగుళ్ళు ఉంటాయి. ఈ పగుళ్ళ వెంబడి ఆ 2 ఖండాలుగా విడిపోయిన భూమి చిన్న కదలిక సంభవించినప్పుడు ఆ కదలిక వలన అక్కడ ఉన్నటువంటి శక్తి భూమిలో వ్యాపించి ఆ వ్యాపించినటువంటి శక్తి అంతా కూడా భూకంప తరంగాల వల్ల భూమి అంతా కూడా వ్యాపించి మనకు భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా మనకు భద్రాచలము, ఈ వరంగల్ ఈ ఏరియాలో ఏదైతే ఉన్నటువంటో ఈ ఒక 3 భ్రంశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 3 భ్రంశాల వల్లే మనకు తరచుప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. సో ఒకటేమో మొదట భద్రాచలము, తర్వాత అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భ్రంశము, అందులో ముఖ్యంగా భ్రంశాల వలన భూకంపాలు వస్తుంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భద్రాచలం ఏరియాలో మనకు 3 భ్రంశాలు ఉన్నాయి. ఒకటేమో భద్రాచలము, కిన్నెరసాని, గోదావరి భ్రంశము, రెండవదేమో గోదావరి వ్యాలీ భ్రంశము, మూడవదేమో కొల్లేరు సరస్సు భ్రంశము. ఈ 3 భ్రంశాలు భూమి లోపల ఉన్నాయి. సో ఈ భూమి లోపల ఉన్నటువంటి ఈ భ్రంశాలు ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పగుళ్ళు. ఆ పగుళ్ళ వెంబడి 2 ఖండాలు ఉంటాయి. ఈ 2 ఖండాల వెంబడి ఏమాత్రం కదలిక సంభవించినా కానీ అది భూమిలో శక్తి ఉత్పత్తి అయ్యి ఆ యొక్క శక్తి భూకంప తరంగాల వ్యాపించి మన భూకంపాలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు అక్కడ మన భద్రాచలం చూసైతే 1969లో ఒక భూకంపం వచ్చింది. తర్వాత 2018లో మొన్న భూకంపం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మనకు వరంగల్ జిల్లాలో ఏటూరు నాగారం దగ్గర, ములుగు దగ్గర మనకు భూకంపం రావడానికి ఆస్కారం ఏర్పడింది. సో ఇలాంటి చిన్న చిన్న భూకంపాలు మనకు తరచూ వస్తూనే ఉంటాయి. మనము ఇప్పుడు ములుగు ఏరియా భూకంపం తీసుకున్నట్టయితే అది కరెక్ట్ లొకేషన్తో సహా మనం చెప్పవచ్చు ఎక్కడ వచ్చిందనేది. దాన్నే మనం భూకంప కేంద్రం అంటాము. అది మనం కోఆర్డినేట్స్ తీసుకున్నట్టయితే 18 డిగ్రీలు 0.34 మినిట్స్, తర్వాత 80 డిగ్రీలు 0.44 మినిట్స్ దగ్గర మనకు భూకంపం అనేది వచ్చింది. ఇది మనము మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది మన వరంగల్ పట్టణము. ఇక్కడ నుంచి మనం ఏటూరు నాగారం వైపు అయితే ములుగు దాటిన తర్వాత 55 కిలోమీటర్ల ఈశాన్య వైపు ఇక్కడ స్టార్ మనకు ఏదైతే ఉందో ఆ స్టార్ మార్క్ ప్లేస్లో మనకు భూకంపం సంభవించింది. సో మీరు ఇది చూస్తే గోదావరి నది ప్రాంతము. సో ఇలా మనం ఇది చూడండి, ఏటూరు నాగారం ప్రాంతం ఉంది. ఇక్కడ ఈ స్టార్ ఉన్న దగ్గర మనకు భూకంపం వచ్చినటువంటి భూకంప కేంద్రం ఇక్కడ స్థిరమైంది. సో గతంలో చూసుకుంటే మాత్రం ఇటు ములుగు జిల్లాలో కూడా భారీ వరదలు వచ్చినాయి. ఆ తర్వాతకి భారీ వృక్షాలు కూడా నేల కొరిగినాయి. ఇప్పుడు ఈ రోజు భూకంపం అంటే ఇవన్నీ పరిణామాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఓన్లీ ఆ ప్రాంతంలోనే? అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యాలు రకరకాలుగా ఉంటాయండి. ప్రకృతి వైపరీత్యాలు మనకు తుఫాను రూపంగా రావచ్చు, మనకు వర్షాలు ఎక్కువ పడి వరదల రూపంగా రావచ్చు, లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ మన కొండ చర్యలు విరిగిపోవడం, అది ఎక్కువ ఉత్తర భారతదేశంలో సంభవిస్తుంటుంది, లేకపోతే కేరళలో సంభవిస్తుంది. మన దగ్గర ఆ బాధ ఉండదు. కాబట్టి రకరకాల ప్రక్రియల వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడవచ్చు. అందులోనే భాగంగా మన భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలే. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ ఎందుకు వస్తాయో మనం చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ జియాలజీ ఆధారంగా కొన్ని భూకంపాలు లేకపోతే అగ్నిపర్వతాల బద్దలు రావచ్చు. మన దేశం కాక ఇతర దేశాలు ఏమైనా వచ్చిందా సార్ ఈ రోజు? ఇవాళ మనము అదే చెప్తున్నాం. ఏమైందంటే
మనం 7:30 ప్రాంతంలో మనకు భూకంపం వచ్చింది. దాని తర్వాత 8:30 లోపే 4 భూకంపాలు వచ్చాయి ప్రపంచంలో. పోర్టరికో అనే దేశంలో కంటిన్యూస్గా 8, 8, 10, 8:30 3 భూకంపాలు వచ్చాయి. ఒక అలస్కా ప్రాంతంలో ఒక భూకంపం వచ్చింది. సో ఇలా 2, 2:30, 3, 3:30 వరకు వచ్చిన భూకంపాలు ప్రపంచంలో ప్రతిరోజు 4-5 వస్తుంటాయి. అంటే మనం నిద్రపోతాం కానీ భూమి నిద్రపోదు, కంటిన్యూస్గా ఏదో పని చేస్తుంటుంది లోపల. దీని పరిణామే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ భూకంపం వచ్చినా అన్ని దేశాల్లో ఇక్కడ అవుతుంది. ఎందుకంటే భూకంపం సంభవించిన భూకంప కేంద్రం నుంచి భూకంప తరంగాలు ఉత్పత్తి అయి ఆ తరంగాలు భూమి లోపల వ్యాపించి అవతల వైపుకి వెళ్తాయి. సో భూమి పైనుంచి ఎగరవి లోపల నుంచే వెళ్తాయి. కాబట్టి ప్రపంచమంతా కూడా ఏ దేశంలో మీరు సీస్మోగ్రాఫ్ మీ పరికరం ఉంటే ఆ పరికరంలో ఈ యొక్క భూకంపాలు రికార్డ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అమెరికాలో వచ్చిన భూకంపం కూడా మన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి పరికరం ఏదైతే సిస్మోగ్రాఫ్ ఉందో అందులో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో కూడా భూకంపానికి కేంద్రంగా అక్కడ కేంద్రీకృతం కావడంతో భూ ప్రకంపనలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువ కూడా ప్రభావం ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతంలో ఉంటే మాత్రం తక్కువ ప్రభావం మాత్రం ఇతర సంబంధించినటువంటి జిల్లాలో నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనివల్ల పెద్దగా ప్రభావం ఉండదని చెప్పారు. గత కొద్ది కాలం క్రితం మాత్రమే ఎక్కువ రిక్టర్ స్కేల్ పై నమోదైంది. ఈ రోజు రిక్టర్ స్కేల్ పై నమోదైంది 5.3% నమోదైంది. కాబట్టి పెద్దగా ప్రభావం ఏముండదని చెప్పి ప్రజలు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్.